సూటిగా మాట్లాడేవాడికి శత్రువు ఎక్కువగా ఉంటారు. రఘురామకృష్ణరాజుకి అట్లాగే. అందరికీ శత్రువే. అందరూ మొహాన నవ్వుతా మాట్లాడినా, ఈయనతో ఎందుకొచ్చిన గొడవలేరా బాబు అని పక్కకెళ్ళిపోతారనమాట. ఆయన నవ్వినా, వెటకారం చేసినా అంతే ఉంటుంది. సొమ్ముంది, నాలెడ్జ్ ఉంది, పలుకుబడి ఉంది, పబ్లిక్‌లో మంచి జాగ్రత్తగా పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉండికెళ్ళాడు. ఉండిలో అద్భుతంగా డెవలప్‌మెంట్ చేస్తున్నారు. అక్కడ 10,000 ఏమో సీసీ కెమెరాలు పెట్టారు ఊరంతా. అది అక్కడున్న వ్యాపారుల చేతనే డబ్బులు పెట్టిచ్చారు. బట్ దానివల్ల ఎంత సెక్యూరిటీ, సేఫ్టీ ఉంది. అట్లాగే చెరువులు క్లీన్ చేయిచ్చారు. ఎట్లాగా అక్కడ కాలుష్యం చేసే వాళ్ళ చేతన డబ్బులు పెట్టించి చేపిచ్చారు. ఓవరాల్‌గా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో లంచాలు, అవినీతి లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈవెన్ జిల్లా హెడ్ క్వార్టర్‌నే తన ఊరికి తీసుకొస్తుండేటప్పటికి మిగతా వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే తగవబడుతున్నారు. అటు బీజేపీ వాళ్ళతోనైనా, ఇటు తెలుగుదేశం వాళ్ళతోనైనా అతనే ఇతర తెలుగుదేశం నాయకులతోన భీమవరం సంబంధించిన అన్ని పార్టీల నేతలు అతన్ని శత్రువుగా చూస్తున్నారు. ఎందుకు? ఆయనతో మనం గొడవ పెట్టుకోలేం. ఆయన అవసరమైతే ఏమైనా తెగించి మాట్లాడేస్తాడు. బట్ ఉండిని డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నాడు. భీమవరం డెవలప్‌మెంట్ అది దెబ్బతింటుంది. అలాగని గట్టిగా ఆయన మీద మాట్లాడితే ఆయన రివర్స్‌లో వచ్చేస్తాడు అన్నటువంటి భయం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు చివరికి నిన్న పవన్ కళ్యాణ్‌కే సెటైర్ వేసేటప్పటికి ఒక్కసారి షాక్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఆయన శాఖనే కాకుండా ఇతర శాఖలు కూడా చూస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పడం అంటే అదొక వెటకారమే. ఓ రకంగా చెప్పాలంటే. ఎట్ ద సేమ్ టైం పేకాటకి సంబంధించి ఎవరు చెప్పారో నాకు తెలీదు గానీ, అంటే ఎవరో చెప్పారనే కదా అక్కడ ఉద్దేశం. ఇందులో నిజమైతే యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే లేదు. డీఎస్పీ మాత్రం మంచోడు. తద్వారా మొహమాటం లేకుండా తన వైఖరి చెప్పడం ద్వారా ఎవరేమనుకుంటారో అని కాకుండా తను ఏ మాటకైతే ఎవరి గురించి అయితే కట్టుబడి ఉన్నాడో వాళ్ళ విషయంలో మొహమాటమే లేదన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు.